గారు ఏం చెప్పలే, కాగితాలు తీసుకున్నారు. ఏం మరి చంద్రబాబు నేను వెళ్తాను నాగా ఆయన ఎమ్మెల్యే గారితో కలుపుతున్నారు అందరం వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు వీళ్ళంతా మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు లైన్ పెట్టి లైన్లో కలుపుతున్నారు. ఎమ్మెల్యే కోసం అంతేనండి. భోజనాలు చేసి కూర్చున్నారు. నిన్న ప్రమాణ సింహారం అయింది. ఎమ్మెల్యే గారు నిన్న ప్రమాణం చేశారంట. దాని గురించి అన్నీ వేసి ఉంటారు. ఈ టెంట్లు పెద్దది వేశారు, పసుపు చాలా పెద్దది. కొద్దిగా తీసేశారు పక్కన. మళ్ళీ జనం భోజనాలు చేసి కొంత బయట ఉన్నారు. మంచినీళ్ళు అవుతున్నాయండి, తాగొస్తాను నేను. మంచినీళ్ళు ఎందాక తాగలేదు, జనం అంతా తెగబడుతున్నారు. మంచినీళ్ళు తాగేసి వస్తాను. చంద్రబాబు అని వస్తే కలవాలి. పొద్దున మారుకొట్టుకి వెళ్ళారండి, పళ్ళ మారుకొట్టుకి. మరి పళ్ళు తీసుకొని వస్తున్నాను. ఆటోలు వేసారు. ఆటోలు వేస్తే 6 బొప్పస్కాయలు పగిలిపోయినాయండి. మరి ఆటోలు అట్ట వేసారు. అవి ఎట్లా పగిలిపోయినాయి, పనికి రాకుండా అయిపోయినాయి. ఆయన చెత్త బుట్టలో పడేసాను పొద్దున వచ్చి. మళ్ళీ ఇంటికాడికి వచ్చాక పుచ్చకాయలు తీసి పక్కన పెట్టాను. ఇంటికాడ మా పక్కన డ్రమ్ము ఉంది వాళ్ళది, పక్కన మా పక్క రూమ్ వాళ్ళది. ఆ డ్రమ్ము కాడ నా కాలు జారిపోయిందండి. అంటే పనసకాయ పట్టుకొని ఉన్నాను, నేను పడిపోయేదాన్ని. పనసకాయ వదిలేసాను కిందకి. నేను జారిపోయి అలాగా ఉండిపోయానండి. నాకు కాళ్ళు పట్టేసినాయి, కాళ్ళు పట్టేసినాయి. మరి పొద్దున వ్యాపారం తెత్తాకి వెళ్ళాను, సరుకు తెత్తాకి వెళ్ళాను. మన పనసకాయ తెస్తే పనసకాయ పాడైపోయింది, తీసుకెళ్ళాను. రిటర్న్ తీసుకో అన్నాడు. అతను ముందే పడేసి వచ్చాను కాయని. మరి రిటర్న్ ఏమో తీసుకో అన్నాడు. ఏమి ఇయ్యను అన్నాడు. అసలు మేము తీసుకోము, రూపాయి కూడా ఇవ్వమని చెప్పేసి అన్నాడు. మరి వ్యాపారం చేస్తానండి, అంత నష్టం వస్తుంది, ఏమి లాభమే రావట్లేదు. మరి తిరిగినందుకు కూడా కూలి ఉండట్లేదండి. అసలు అనవసరంగా వ్యాపారంలో దిగాను నేను. మరి చాలా బాధపడుతున్నాను. మరి ఎదురు పెట్టాల్సి వస్తుంది. మరి వ్యాపారంలో మా పాప కూడా నన్ను అరుస్తుంది, డబ్బులన్నీ ఇట్లా చేస్తున్నాం అంటుంది. మన పాప ఏమో ఎదురు పెడుతుంది, డబ్బులు ఎందాకని పెట్టింది ఆ పాప అయినా. మరి ఈ రకంగా చేస్తుందండి. మరి డబ్బులు మా బాబు అయినా పాప అయినా వాళ్ళే చూస్తున్నారు. మరి ఏదో వ్యాపారం చేస్తున్నాను. మరి ఏం డబ్బులు మళ్ళీ వాన వస్తుందండి. తెరపిచ్చి మళ్ళీ వాన వస్తుంది. వ్యాపారంలో చాలా నష్టం వస్తుందండి నాకు. మన మామిడి పళ్ళు వేసానండి, లాస్ట్ పడతాం మామిడి నేను. మరి మామిడి పళ్ళు కూడా లాస్ట్ వేయటాను. మరి నాకు నష్టం వచ్చింది, 5,000 రూపాయలు నష్టం వచ్చింది. మరి ఒక 5 రోజులు ఆపేసాను వేయకుండా వ్యాపారం. తర్వాత వెళ్తే మామిడి పళ్ళు లేవు, ఇంకా రేటు పెరిగిపోయినాయి. ఉలవపాడికాయ రేటు ఉంది బాగా. ఉలవపాడికాయ 2,000 రూపాయలు అంట. మరి డజను 1,500 1,200 చదువుతున్నారు. అక్కడేమో కొనే కాడ 30 కాయలు వచ్చేసి 2,000 రూపాయలు అంట. అవి అమ్మలేము మేము 200 300 అమ్ముతుంటేనే అమ్మో అయ్యా అన్నారు. 150కి 100కి అడిగారు మమ్మల్ని బంగినపల్లి కాయలు. ఎందుకంటే తాడేపల్లి ఆ రేటు ఉండదండి. ఎంత ఎసమంటాడు సరే తక్కువ రేట్లు కొంటారు. మరి ఏదో వ్యాపారంలో దిగా నేను, చాలా నష్టం వస్తుంది నాకు. నేను పనసకాయ నష్టం వచ్చిందండి. పనసకాయలో 900 పోయింది. ఇప్పుడు నాకు 900 నష్టమే. కొనుగోలు ఒకటి, తర్వాత బాడీకి ఇంటికి తెచ్చేందుకు 300 తీసుకుంటున్నారు ఆటో వాళ్ళు. మరి అది నష్టమే కదండి. మళ్ళీ వాళ్ళు వెళ్ళానండి, వాళ్ళు తీసుకొచ్చినందుకు మరి అన్నీ పోయినాయి, కాయలన్నీ పోయినాయి, నష్టం వచ్చింది వాళ్ళు నాకు కూడా. మరి అక్కడ పట్టి 2,500 కట్టి వచ్చాయండి పట్టి. నేను మా పాపకు తెలియకుండా వెళ్ళిపోయాను పొద్దున్న. నేను మా పాప ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలేదు. మరి నేను వెళ్ళిపోయాను, అడాగుడికి వెళ్ళిపోయాను. నేను కాయ చూపిద్దాను వెళ్ళాను. వాళ్ళకి కాయ చూసి మరి రిటర్న్ ఎత్తాడని చెప్పి వెళ్తే లేదండి. మరి నేను ఒక 3,000 రూపాయలు డబ్బులు ఎత్తుకెళ్ళాను. మరి 2,500 పెట్టి మళ్ళీ 2 పనసకాయలు తెచ్చానండి. మరి బొప్పసకాయలు ఒక 20 కేజీలు, తర్వాత పుచ్చకాయ ఒక 20 కేజీలు తెచ్చానండి. పుచ్చకాయలు 4 కాయలు పోయినాయండి. బొప్పచ్చకాయలు 6 కాయలు పగిలిపోయినాయండి, పనికి రాకుండా అయిపోయినాయి. అవి మరి
బయట పారేసానండి. మరి ఎంత నష్టమే, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు మెంటలు వచ్చేస్తుందండి. ఈ వ్యాపారం ఎట్టకట్ట తిరుగుదామనుకుంటే పొలం వ్యవహారమే తిరిగి నాకు మైండ్ చేంజ్ అయిపోతుంది. పొలం వ్యవహారమేనా, పొలం పోయిందని 5 ఎకరాలు పచ్చి ఇంట్లో పొలం పోయిందని దానికోసం తిరుగుతున్నాను. ఆ ఆలోచన ఎక్కువైపోయిందని వ్యాపారం చేస్తున్నాను నేను. ఆ వ్యాపారంలో కూడా మరి ఎంత లాస్ వచ్చేస్తుంది. మరి అదొక ఆలోచన అయిపోతుంది నాకు. మరి వ్యాపారం చేయాలా వద్దా అనిపిస్తుంది నాకు. ఎర్ర టగ్గులో తిరుగుతున్నా, కూలి ఉండట్లేదు. మరి బండి చూస్తే బండి మనేస్తున్నారు. తోపుడు బండి, 4 చక్రాల బండి, అది కూడా అద్దెకి తెచ్చినామండి. మరి బండి మనేసి నెడుతుంటే చాలా బరువు అండి. సరిగా కనీసం మరి 60-70 కేజీలు బరువు పడుతుంది బండి మీద. 70-60 కేజీలు బరువు అంటే మరి టర్నింగ్లు కానీ మరి స్పీడ్ ఫిగర్లు కానీ మరి బండి నెట్టాలంటే చాలా బాధ అయిపోతుంది. నెడుతున్నాను, అలాగే నెడుతున్నాను నేను. మరి నా కాళ్ళు బాగోవండి. కాళ్ళు మరి 2 కాళ్ళు నాకు 20 సార్లు ఆపరేషన్ అయినాయి. ముళ్ళు ఇరిగి, సీసా పెంగులు ఇరిగినాయి. మరి ఆ ముళ్ళ డాక్టర్ మోసం చేశాడండి. ఇప్పుడు మళ్ళీ 2 కాళ్ళలో ఉన్నాయి నాకు, మళ్ళీ తీపించుకోవాలి. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. మరి ఆ కాళ్ళు బాధ అయిపోతుంది నాకు. అన్నీ సమస్య అయిపోతుందండి. ఏది కూడా నాకు సరిగా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కోసారి ఆలోచిస్తుంటే అసలు ఎందుకు బతుకుతానా అనిపిస్తుంది నాకైతే. అసలు ఎందుకు బతుకుతున్నానా నేను అనిపిస్తుంది. మరి కబ్జాదారులు ఎక్కడ చూస్తే అక్కడ బెదిరియటం, వాళ్ళు చంపేస్తాను, పొడి చేస్తానని చెప్పి వాళ్ళు పక్క భయపడుతున్నారు. పొలం ఆక్రమించిన వాళ్ళు మరి రకం చేస్తున్నారు. అసలు ఏంటి ప్రతి నాకు ఆలోచన అయిపోతుంది. కనీసం మనశ్శాంతి ఉండలేదండి. మనశ్శాంతి ఉండలేదు. ఇంట్లో కొనుక్కుందామన్నా నిద్ర పట్టట్లేదు నాకు. మరి మా పాప వాళ్ళ టీవీ కూడా పెట్టించింది. ఇంట్లో టీవీ కూడా నేను చూడట్లేదండి. టీవీ కూడా చూడట్లేదు. కనీసం ఆ ఆలోచనలు పోయిద్దులే చెప్పి మరి రోడ్డు మీదకి వచ్చి మరి కాయల వ్యాపారం చేస్తున్నాను. చాలా లాస్ వచ్చేస్తుంది. అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మరి బయట వ్యాపారం చేసేవాళ్ళు కూడా, మరి బయట కొనేవాళ్ళు కూడా మరి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారా ఏంటి అని చెప్పి ఆలోచన ఉండట్లేదు. వాళ్ళు కూడా తక్కువ రేట్లు మరీ ఘోరంగా కడుతున్నారండి. చాలా ఘోరంగా కడుతున్నారు. ఇప్పుడు బొప్పచ్చుకాయ 50 రూపాయలు ఉంది అనుకోండి, 60 రూపాయలు ఉంది అనుకో పెద్ద కాయ అండి. 80 రూపాయలు, 70 రూపాయలు కూడా ఉంది, 90 రూపాయలు ఉంది కాయ వచ్చి పెద్ద కాయలు అయితే. ఎట్టుకాడికి వచ్చేవరకు 20 రూపాయలకి, 50 రూపాయలకి అడుగుతున్నారు. మరి పుచ్చకాయ కూడా సైజుని బట్టి పెద్ద కాయలు అయితే 100, ఒక మాదిరిది అయితే 80, 90, మరి 70, 60 ఉంటుంది. ఒక మాదిరిది అయితే మరి చిన్న కాయలు అయితే, మరి చిన్న కాయలు అయితే 30, 50 రూపాయలు ఉన్నాయండి. మరి పెద్ద కాయలు కూడా వచ్చేసి 20 రూపాయలకి, మరి 10 రూపాయలకి ఎట్లా అడుగుతున్నారండి. అసలు నాకు ఇబ్బంది అయిపోతుంది. ఏ వ్యాపారం చేయాలన్నా ఇబ్బంది అయిపోతుంది. ఏ కాయలు పట్టుకుని నాకు నష్టం వచ్చేస్తుంది. మరి నష్టం అయిపోతుంది నాకు. అన్ని వ్యాపారం చేద్దాం నష్టం అయిపోతుంది నాకు. ఏం చేయాలి అర్థం కావట్లేదు అసలు. ఈ భూమి సమస్య ఒకటి, సొంత ఇల్లు లేదని ఒక బాధ. మరి ఇద్దరు బాబు పాపలు కానీ, మా అన్నదమ్ముళ్ళు కానీ, అక్క చెల్లి అందరూ అప్పులు అయిపోయి ఉన్నాము ఆ లాక్డౌన్ నుంచి. మరి అప్పులు తీరట్లేదు. మరి భూమి మాకు వచ్చిద్దని ఆలోచనతో తిరుగుతున్నాను నేను. మరి చాలా ఇబ్బంది పడుతున్నానండి. మళ్ళీ ఎంతగా నాకు ఎంత ఆలోచన అయిపోతుంది. కొద్ది ఆలోచన వల్లే కొద్ది జనంలోకి వస్తున్నాను నేను. ఏదో వ్యాపారం చేస్తే కొద్ది వ్యాపారంలో మర్చిపోవచ్చు ఆలోచన అని చెప్పి వస్తున్నాను. మరి వ్యాపారం కూడా లాస్ కొడుతుంది నాకు. మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు. నాకేం పెద్ద అనుభవం లేదు. అంతకుముందు అమ్మాను కానీ వదిలేశానండి. ఏదో 30 సంవత్సరాల క్రితం అమ్మాను. కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది కదండి. అప్పటికి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది కదండి. రేట్లు కూడా అన్నీ కూడా. మరి ఆ రేట్లు తేలక నాకు చాలా బాధపడుతున్నాను. మరి నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి మా పాప బాబాయ్ సరే వ్యాపారం చేయకపోయినా నువ్వు బాధ అంటున్నారు. కానీ ఇంటికాడ ఉన్నా కానీ నాకు ఆలోచన ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను టీవీ పెట్టించారు. అన్నీ ఉన్నాయి ఇంట్లో, అన్నీ ఉన్నాయి. బాధలే తింటాకి, మరి కట్టుకోటాకి బట్టలైనా తింటాకి తిండి అన్నీ ఉంటున్నాయి. కాకి ఇల్లు లేదు, బాధ అదే. మంచి అప్పులు ఉన్నాయి. అప్పులు బాధ ఒకటి. ఒక 20 లక్షల దాకా అప్పులు కూడా ఉన్నాయి. మరి ఆ డబ్బు ఎట్ట తేలిద్దో నాకు అర్థం కావట్లేదు. ఎట్ట కట్టలు తెలియట్లేదు. మా భూమి అన్న వస్తే మాకు ఏదో కొంతవరకు అమ్మే అన్న అప్పులు తీర్చుకున్నాము, కొంత ఇల్లు కట్టుకుందామని చూస్తున్నాం మేము. మరి మేము 4 కుటుంబాలు ఉన్నాము. మరి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు కానీ, మా తల్లిదండ్రులకి 6 బిడ్డలు, 6గురిలో 4 ఉన్నాం. 3 పోయి మళ్ళీ 3 ఉన్నాం. ఇప్పుడు 3 పోయి చనిపోయి ఉన్నారు. 4 బిడ్డలు ఉన్నారు. మరి బిడ్డలకు కూడా ఎవరికి ఏది లేవు. అన్న చేతి పనులు చేసేవాళ్ళను చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. మరి దాని గురించి నేను ఎక్కువ వీడియో చేస్తున్నాను. మా కుటుంబం గురించి కూడా. మరి కొంతమంది నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేసి నాకు బాధ లేదు. మరి నాకు చదువు లేదు. మరి చదువు లేకపోయినా ఎట్టగట్ట నేను చేస్తున్నాను, వీడియోలు పెడుతున్నాను. కానీ నలుగురికి తెలియాలని, మా సమస్య అనేది నలుగురికి తెలియాలని చెప్పి నేను చేస్తున్నాను. అక్కడ దాకా తెచ్చింది కూడా నన్ను కబ్జాదారులు, అధికారులు తెచ్చారు నన్ను. లేకపోతే అందుకు నేను గుట్టుగా ఇంట్లో ఉండేదాన్ని నేను.
మమ్మల్ని చేసిన బాధలకి మమ్మల్ని 10 సార్లు పిలిచి కబ్జాదారులు కొట్టించి మమ్మల్ని గోల్ చేసి మరి మా అన్నయ్యని చంపేసి మా అమ్మని చంపేసి సావుకి మరి మమ్మల్ని కూడా సావులోకి తీసుకొచ్చి 4 సార్లు నేను కూడా చచ్చి బతికాను. మరి ఈ రకంగా చేశారండి. మరి బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర చిరబాబు కుటుంబం చేసిన పనులు ఇవి. వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలు మరి అక్కడ చూస్తే అక్కడ మమ్మల్ని కొట్టడం తిట్టడం, మరి మమ్మల్ని బజార్లకి లాగి మా భూములు ఆక్రమించుకొని ఈ రకంగా చేశారండి. వాటి కోసం ఎంతో నేను తిరుగుతున్నాను, బాధపడుతున్నాను. మరి అక్కడ మీటింగ్ జరిగితే మీటింగ్కి వెళ్తున్నాను. మరి ఇప్పుడు చంద్రబాబు అన్నని కలుద్దామని వచ్చాను. మరి అందరూ వచ్చారు జనం, దగ్గరగా 5,000 జనం నాకు వచ్చారండి. పొద్దున చూస్తే 2,000 జనం అన్నారు, ఇప్పుడు 5,000 పైన పెరిగారు జనం. బాగా వచ్చారు జనం, పార్టీల తరఫున కానీ డోక్రా తరఫున కానీ మరి కలిసేదానికి మా సమస్యలు చెప్పుకునేదానికి చాలామంది వచ్చినారు. పెట్టే వీడియోలు అందరూ చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి, నా పేరు శాంతి అండి.